క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు బ్రతికుండగా మనలను కాపాడినటువంటి దేవుడు, బ్రతికుండగా మనలను సంరక్షించినటువంటి దేవుడు, బ్రతికుండగా మనలను నిలబెట్టినటువంటి దేవుడు, బ్రతికుండగా మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు చనిపోయిన తర్వాత ఎందుకు వదిలేస్తాడు? చనిపోయిన తర్వాత మనల్ని ఎందుకు కాదంటాడు? మరణము పొందిన వెంటనే, మన శరీరాన్ని విడిచిన వెంటనే మనలను హత్తుకోవడానికై పరలోక దేవదూత గలములు సిద్ధంగా ఉంటారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరణము గురించి మనం భయపడాల్సినటువంటి అవసరము లేదు. మనకు ఒక నిరీక్షణ ఉంది. మనం బ్రతికిన దేవుని వాళ్ళమే, చనిపోయిన దేవుని వారమే. మరి బ్రతికుండగా మనం దేవుని వాళ్ళం అయితేనే చనిపోయినను దేవుని వాళ్ళం అవుతామో. ఎలాగా? బ్రతికుండగా దేవుని వారం అయితేనే చనిపోయినను దేవుని వారం అవుతాం. అయితే బ్రతికుండగా మనం దేవుని వారం అవ్వాలంటే ఎట్లా? బ్రతికుండగా మనకు ఒక నిరీక్షణ కావాలంటే ఎట్లా? అసలు మనుషుడికి మరణం ఎందుకు వచ్చిందో తెలుసా? మనుషుడు జన్మతః పాపి. ఎలాంటి వాడండి? అసలు మతానికి పరిమితులు, లేకపోతే మతానికి సంబంధం లేకుండా ప్రతి మనిషి నమ్మే ఒక సిద్ధాంతం ఏంటంటే ప్రతి మనుషుడు పాపి. అది మన తల్లిదండ్రుల దగ్గర నుంచి, మన తాత ముత్తాల దగ్గర నుంచి, ప్రథమ పురుషుడైనటువంటి ఆదాము దగ్గర నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తి అది. ఏంటది? పాపం. దేవునికి స్తోత్రం కదండి. మన తల్లిదండ్రులు మనకి ఆస్తులు ఇవ్వకపోవచ్చు, కానీ వారసత్వంగా కొన్ని ఇస్తారు. ఏంటవి? షుగర్ ఒకటి, బీపీ ఒకటి, గుండు, హార్ట్ అటాక్ ఒకటి, కిడ్నీ ఫెయిల్యూర్లు ఒకటి, ఇంకా ఉంటాయి చాలా. బాల్డ్ హెడ్. ఇది వారసత్వ సంపదలు. ఆస్తులు ఇచ్చిన ఇవ్వకపోయినా మాత్రం ఇస్తారు. వీటితో పాటు మనుషుడికి ఖచ్చితంగా వారసత్వంగా సంక్రమించేది పాపం. జన్మ పాపం అంటారు దాన్ని. ఈ జన్మ పాపమే భారమైనదైతే మనుషుడు పుట్టిన తర్వాత పెరుగుతూ ఉన్నప్పుడు తను చేసినటువంటి కర్మ పాపము కూడా తనకి జోడవుతుంది. ఏ పాపం అంటే అది? కర్మ పాపం అంటే ఏంటి? చేసుకున్న తప్పులు పాపం. చేసిన తప్పులు చూడండి, మనం ఎప్పుడు చేసిన తప్పు మనల్ని మరణం వరకు వేధిస్తూనే ఉంటుంది. జాగ్రత్తగా వింటే ఈ కర్మ పాపము, ఈ జన్మ పాపం వలన మనుషునికి మరణం వస్తుంది. ఏ మరణం అంటే శారీరకమైన మరణం కాదు, కానీ రెండవ మరణం. ఏ మరణం అంటే అది? రెండవ మరణం. ఏంటి రెండవ మరణం అంటే? మనుషుడు చనిపోయి బ్రతికిన తర్వాత వచ్చేటువంటి మరణం. ఆ మరణమే నరకం. ఏంటన్నది? నరకం. దీని గురించి భయం మనుషునికి. నేను పాపిని, నేను పాపం చేశాను, నేను అతిక్రమలు చేశాను, నా జన్మతః పాపిని. ఈ పాపము నుండి తప్పించబడకుండా, ఈ పాపములకు శుద్ధి రాకుండా నేను ఎలాగూ పరలోకం వెళ్ళగలను? మనుషుడు చేసిన ప్రతి పాపం మనుషుని పట్టుకుని పీడిస్తూ వేధిస్తూ ఉంటుంది. ఎన్ని పుణ్యస్థానాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు తిరిగినా, ఎన్ని చోట్లకు తిరిగినా, ఎక్కడెక్కడికి తిరిగినా మనుషుని పట్టుకుని పీడించేది ఏంటో తెలుసా? పాపభీతి. ఈ పాపభీతి మనుషుని ఏం చేస్తుందంటే మరణం అంటే భయపడేటట్టు చేస్తుంది. ఒరిజినల్గా శారీరక మరణం అంటే కాదండి మనుషునికి భయం. ఏదంటే భయం?
చనిపోయిన తర్వాత కలిగే నరకములో పడేటువంటి ఆ బాధ అంటే భయం. అందుకోసమనే శరీరంలో మరణం పొందడానికి మనుషుడు సిద్ధంగా లేడు. మనుషుడు శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేడు. మరి ఈ పాపం పోవాలంటే మనం ఏం చేయాలి? ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనుషుడు పాప పరిహారార్థ బలి అప్పగించాలి. ఏ బలి అండి? పాప పరిహారార్థ బలి అప్పగించాలి, అర్పించాలి, చెల్లించాలి. దీనికి పాత నిబంధనలో దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఏంటి ఆ క్రమం అంటే, మనుషుడు పాపము చేస్తే మనుషుడి యొక్క బదులుగా ఒక మేకను కానీ ఒక గొర్రెను కానీ వీడు చేసిన పాపానికి బదులుగా దాన్ని అర్పించేవాడు, దాని రక్తాన్ని చిందించేవాడు. దేవుడు దీన్ని ఎందుకు పెట్టాడు? జీవహింస తప్పు కదా. నేను చేసిన తప్పుకి ఓ మేకను చంపేయడం ఏంటి? నేను చేసిన తప్పుకి ఒక గొర్రెను చంపేయడం ఏంటి? మీ దేవుడు ఏం దేవుడు అండి ఇలా పెట్టాడు అనొచ్చు చాలామంది. ఆ రోజు ఆ క్రమం పెట్టాడు కాబట్టే ఈరోజు మనం బ్రతికి బట్టగడుగుతున్నాం. దేవునికి స్తోత్రం. నీకు మంచి బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆ రోజు దేవుడు ఒక క్రమాన్ని పెట్టి ఆ క్రమములో నీకు బదులుగా మరొకటి చచ్చిపోతుంది, నువ్వు పవిత్రుడు అవుతావని చెప్పాడు కాబట్టి ఆ లైన్లోనే మనకు బదులుగా సర్వోన్నతుడైన దేవుడి మనుషునిగా దిగి వచ్చి మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలో మనుషునికి బదులుగా మేకల రక్తాన్ని అంగీకరించినటువంటి యేసు మనుషునికి బదులుగా గొర్రె యొక్క రక్తాన్ని, కోడల యొక్క రక్తాన్ని అంగీకరించినటువంటి దేవుడు కొత్త నిబంధనలో మనుషునికి బదులుగా, మనుషుడు చేసిన పాపానికి బదులుగా క్రీస్తు వారి యొక్క రక్తాన్ని అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక లైన్ పెడితే ఆ లైన్ ఆయన కూడా తప్పడు. హల్లెలూయా. ఎలాగండి? చెప్పట్లేదు మీరు. దేవుడు ఒక క్రమాన్ని పెడితే ఆ క్రమాన్ని ఆయన కూడా తప్పడు. ఆయన సమస్తమును ఎరిగినవాడు కనుక ఆ క్రమములోని సమస్తమును జరిగిస్తున్నాడు. దేవుడు ఒక క్రమం పెట్టాడు. నువ్వు తింటే చేస్తావని వాడిని చంపాడు అంతే. నీ సంతానానికి, నీ స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తానన్నాడు. స్త్రీ సంతానముగా పుట్టినటువంటి, పురుష సంతానం కాదు, స్త్రీ సంతానముగా పుట్టినటువంటి క్రీస్తు ప్రభుల వారికి సాతానుకి వైరం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సర్పము క్రీస్తు వారిని కాటేయడానికి ప్రయత్నం చేసింది. క్రీస్తు ప్రభుల వారు సాతాను యొక్క తలను చితకగొట్టాడు. ఇది ఎక్కడ రాయబడింది ఈ ప్రవచనం? ఆదికాండం 3:15 రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము క్రీస్తును అంగీకరించడానికి, క్రీస్తు రక్తంలో కడగబడడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? మనుషుడు పాపి కాకపోతే దేవుడు అక్కర్లేదండి. హలో, మనుషుడు పాపి కాకపోతే దేవుడు అక్కర్లేదు. మనుషుడు పాపి కాకపోతే దేవుడు ఎందుకు అక్కర్లేదంటే, మనుషుడు పాపి కాకపోతే మనుషుడు దేవుని కుమారుడుగానే ఉంటాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? మనుషుడు పాపి కాకపోతే మనుషుడు దేవుని కొరకు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మనుషుడు దేవుడితోనే నివాసం ఉంటాడు, దేవుడితో సహవాసాన్ని కలిగి ఉంటాడు, దేవుడే మనుషుడితో నివాసం ఉంటాడు. ఆదాము దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఆదాము పాపం చేయటం వల్లనే ఆదాము మరల ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు. మనుషుడు దేవునికి దూరం అయిపోయాడు కనుకనే పరలోకముందు క్రీస్తు ప్రభుల వారు భూలోకాన్ని దిగి వచ్చి కలువరి శిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టి మనలను పాపం నుండి విడిపించాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో రాస్తూ ఉంటాడు, రోమీయులకు రాసినటువంటి పత్రిక, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం. ఎలాగట? మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు చనిపోయాడు. ఇప్పుడు ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా
ఉగ్రత నుండి, ఐ మీన్ హల్లెలూయా. ఏ ఉగ్రత నుండి? మనుషుడు దేనికైతే భయపడుతున్నాడో ఆ ఉగ్రత. దేనికి భయపడుతున్నాడు మనిషి? మరణానికి భయపడుతున్నాడు. రెండవ మరణానికి భయపడుతున్నాడు. మనుషుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కలిగేటువంటి జీవం గురించి భయపడుతున్నాడు. ఆ జీవం గురించి, ఆ ఉగ్రత గురించి భయపడుతున్న మనుషునికి దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. ఆ ఉగ్రత నుండి తప్పించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు ఎవరండి? క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఎవరండి? క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. నేను పరిశుద్ధుని అన్నవారు దేవునికి స్తోత్రం. భయం ఏంటంటే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనం పాపి అని చెప్పుకోవద్దు ఎప్పుడు. మనం ఎవరమండి? పరిశుద్ధులము. అందుకనే పరిశుద్ధుల సహవాసం అని పిలుస్తారు సంఘాన్ని. ఏమని పిలుస్తారంటే? పరిశుద్ధుల సహవాసం. పరిశుద్ధుల సహవాసం. ఈ పరిశుద్ధుల సహవాసము ప్రపంచానికి ఒక మాదిరి. మనం బ్రతికి ఉండగా దేవుని వారం అవటం అంటే, బ్రతికి ఉండగా మనం క్రీస్తు రక్తంలో కడగబడితే, బ్రతికి ఉండగా క్రీస్తు కొరకు మనం జీవిస్తే, చనిపోయినను మనము దేవుని వారమై ఉంటాము. చనిపోయినను దేవునికి ఇష్టలమై ఉంటాం. అర్థమైన వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీరు మరణానికి భయపడుతున్నారేమో, మరణము తరువాత ఉన్నటువంటి బ్రతుకుకు భయపడుతున్నారేమో. చనిపోయిన తర్వాత నా బ్రతుకు ఏమైపోతుందో, చనిపోయిన తర్వాత నేను ఎలా పుడతానో, ఎలా బ్రతుకుతానో, చనిపోయిన తర్వాత నేను ఎక్కడ ఉంటాను, నరకంలో ఉంటాను, పరలోకంలో ఉంటాను, చనిపోయిన తర్వాత నన్ను ఎవడు తీసుకెళ్తాడు, ఎవడు వస్తాడని భయపడుతున్నామేమో. ఈరోజు ఈ భయాలన్నీ పోగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చి నరునిగా పుట్టి నరుని పాపాలన్నిటిని తొలగించడానికి పాపభారం అంతటి భుజాల మీద వేసుకుని తన రక్తాన్ని చిందించి మానవ జాతిని ఉగ్రత నుండి తప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక బ్రతికి ఉన్న మనము దేవునికి లోబడదాం. బ్రతికి ఉండి క్రీస్తుకు విధేయులమవుదాం. బ్రతికి ఉండి వాక్యానికి విధేయులమని క్రీస్తు రక్తంలో కడగబడదాం. ఇంకా ఎవరైనాను క్రీస్తు రక్తంలో కడగబడకుండా ఉంటే, ఇంకా క్రీస్తు రక్తమునకు విధేయులు అవ్వకుండా ఉంటే, ఒకవేళ ఇంకా పాప భారం ఇంకా మోసుకుంటూ, పాప శిక్ష మోసుకుంటూ, పాప భీతితో ఉంటే, మీ పాపములను తొలగించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. ఇది యేసయ్యను అంగీకరిస్తే, ఆయన ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. నువ్వు అంగీకరిస్తే చాలు, నువ్వు విశ్వసిస్తే చాలు. ఆయన నీ కొరకు రక్తం గార్చాడని విశ్వసిస్తే చాలు, నీ కొరకు ప్రాణం పెట్టాడని విశ్వసిస్తే చాలు. నీ పాప భీతి నుండి నువ్వు తప్పించబడతావు. నీ పాపమును నువ్వు క్షమించబడతావు. నీ పాపము నుండి నువ్వు తప్పించబడి, పాపపు జీవితం నుండి తప్పించబడి, పాపపు శిక్ష నుండి తప్పించబడి పరిశుద్ధునిగా తీర్చిదిద్దబడతావు. నువ్వు ఇక మరణానికి భయపడాల్సిన అవసరమో లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక మరణం పొందిన తర్వాత మన జీవితం ఎలాగుందో మనం నేర్చుకున్నాం. బైబిల్లో చూద్దాం ఇంకోసారి. అసలు చచ్చిపోయిన తర్వాత మనం ఎలా ఉంటాం, చనిపోయిన తర్వాత మనం ఎలా కనబడతామని చూద్దాం ఒకసారి. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగమే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. భూమి మీద మన గుడారం అయిన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అనే నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కానబడుదుము. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటామటండి? చెప్పట్లేదు. దిగంబరులుగా ఉండం. ఎలా ఉంటాం? ప్రకటన గ్రంథం కూడా చదువుతాం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం.
ఎలా ఉంటామని చనిపోయిన తర్వాత మనం? అక్కడ పౌలు గారు అంటాడు, మనం దిగంబరులుగా కాక వస్త్రం ధరించిన వారుగా ఉంటాం. వస్త్రాలు అంటే మీరు ఏమనుకుంటున్నారంటే జిగిజిగిలు బట్టలు అనుకుంటున్నాం కదా? కాదు, స్లీవ్లెస్లో. అక్కడ నువ్వు ఎంత మోకాళ్ళు వేసినా మోకాళ్ళు సిరగం. మన వాళ్ళు చాలామంది చొక్క ప్యాంట్లు వేస్తుంటారు చూడండి. ఏం ప్యాంట్లు? టీర్ అంట, టీరో టోర్న్ అంట. టోర్న్ ప్యాంట్లు. టోర్న్ ప్యాంట్లు అంటే అది టోర్న్ అనమాట, TOR అని టోర్న్ అంటే సిరిగిపోయిన బట్టలని. అంతే మరి. నేను అనుకున్నాను ఒకసారి కరెక్ట్గా ఒక మోకాల దగ్గర పెట్టుకున్నాడు 2 నేను అనుకున్నాను మోకాళ్ళు మోకాళ్ళు వేసి ప్యాంట్ అరిగిపోయిందేమో అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ మోకాళ్ళు అయితే అరిగిపోయినాయి కాదండి. ఇలాంటి బట్టలు ఏమి ఇవ్వడు దేవుడు. అక్కడ ఎలాంటి బట్టలు ఇస్తాడు? తెల్లని వస్త్రాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ తెల్లని బట్టలు వేసుకుంటూ బాధ. ఏంటి బాధ? ఒక్కొక్కడు ఒక రకంగా మాట్లాడతారు కదండి. ఇక్కడ తెల్లని బట్టలు వేసుకుంటే బాధ, అక్కడ తెల్లని బట్టలు వేసుకోకపోతే బాధ. అది దేవునికి స్తోత్రం. అందుకోసమనే నేను అంటాను, ఇక్కడ అలవాటు చేసుకోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని ఇబ్బంది పెట్టడం కంటే ఇక్కడ తెల్లని బట్టలు వేసుకోవడం అలవాటు అయింది అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అలవాటు అవుద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంత మాటలు హల్లెలూయా చెప్పడం, ప్రార్థన చేయడం, ప్రభువుని స్తుతించడం అలవాటు చేసుకోండి. పరలోకం వెళ్ళిన తర్వాత ఇంకో పని లేదు, ఇదే పని. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా ఏంటది అష్టాచెమ్మాట, ఇంకేమి ఆటలో గచ్చకేలాట, లేకపోతే చెస్సులో క్రికెట్లో ఏమి ఉండవు. ఇక ఒకటే ఆట, దేవునితో కలిసి ఆనందిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉండటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? మనం చనిపోయిన తర్వాత కూడా మనం నిలిచి ఉన్నట్టుగానే తెల్లని వస్త్రములు ధరించిన వారమై దేవుని సింహాసనం ఎదుట ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బట్టలు తెల్లవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు తెల్లని బట్టలు ఇంకా తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి? నీరు ముందు పెడతాం కదా. కానీ మన బట్టలు తెల్లగా అవడానికి గల కారణం ఏంటో తెలుసా? క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తం. దేవునికి స్తోత్రం. ఆయన రక్తం వలన మన పాపములన్నీ కడిగి వేయబడి మన వస్త్రములు నూతన వస్త్రములుగా, తెల్లని వస్త్రములుగా మార్చబడ్డాయి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక మనం చనిపోయిన వారి గురించి చింతించాల్సిన అవసరము లేదు. బ్రతికుండగా మనం భయపడాల్సిన అవసరం లేదు. రెండవది, బ్రతికున్న వారు చనిపోయిన వారి గురించి మనం బాధపడాల్సిన అవసరము లేదు. ఎందుకని? దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏంటా నిరీక్షణ? చనిపోయినప్పటికీ మనం ప్రభువుతోనే ఉంటాము. చనిపోయిన ప్రభువారమై ఉంటాము, ప్రభుతో ఉంటాము. తెల్లని వస్త్రములు ధరించిన వారమై మన పితరులతో కలిసి, మనకంటే ముందుగా నిద్రించిన క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ సంఘముతో కలిసి, పరిశుద్ధ సంఘముగా కలిసి దేవుని సముఖములో ప్రభువుని స్తుతించే గుంపులో ఉంటాం. అక్కడ రాస్తాడు, అక్కడ ఆకలి ఉంటుందంటారా? ఆకలి లేదు, దప్పిక లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, కన్నీరు లేదు, ఇంకేం లేదండి, చీకటి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పట్టణాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ పట్టణం ఎలాగుంటుందో తెలుసా? బంగారముతో చేయబడిన వీధులతో ఉంటుందట. దేవునికి స్తోత్రం. ఎలాగండి? బంగారపు వీధుల్లో. మనం ప్రభువు చెంత ఉంటాం, ఆయనతో ఉంటాం, ఆయన వలె ఉంటాం. మనకంటే ముందుగా చనిపోయిన వారు ఆయనతో ఉన్నారు. వారి గురించి మనం చింతించాల్సిన అవసరము లేదు, వారి గురించి దుఃఖపడవలసిన అవసరము లేదు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. అంతేగాని చనిపోయిన తర్వాత ఇంకా ఈ రాత్రి నుంచి మొదలెట్టే తిరగా, అదిగో వచ్చేయాడు, ఇదిగో తిరుగుతున్నాడు, అక్కడ తిరుగుతున్నాడు, ఇవన్నీ తప్పు. ఏమి మనం అనక్కర్లేదు, ఇవన్నీ కూడా తప్పు. చనిపోయిన వాడు ఎవడు భూమి మీద నిలిచి ఉండడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అయితే పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుంది? చనిపోయిన తర్వాత. మొన్న ఒకసారి ఎవరో కానీ అన్నారు అంట, ఎవరో చనిపోతే ఫోన్ చేసి చిలకరి బాప్తిసం ఇచ్చేయండి అంటారు. ఎవరికి?
చనిపోయిన శవానికి బాప్తీసం ఇవ్వమంటున్నాడు. బాప్తీసం కాదు కదా, యాసిడేసి కడిగినా కానీ ఆడికి పరలోకం రాదు. చనిపోయిన తర్వాత బాప్తీసం పొందితే దానికి విలువ లేదు. చనిపోయిన తర్వాత వారి వెనకాల ఉన్నవారు ఎన్ని దాన ధర్మాలు చేసినా చనిపోయిన వాడి లెక్కలోనికి వెళ్ళవో. హలో, ఎవరి లెక్కలోకి వెళ్ళవు? నేను చనిపోయిన తర్వాత నా కొడుకు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని దాన ధర్మాలు చేసినా అందులో నా పైసా కూడా నా అకౌంట్లోకి రాదు. నా పేరెట్టి దానం చేసినా సరే ఆ అకౌంట్ అంతా ఎందులోకి వెళ్ళిపోతుందంటే నా కొడుకు బ్యాంకులోకి వెళ్ళిపోతుంది, నా కొడుకు అకౌంట్లోకి వెళ్తుంది. దానం చేసిన వాని అకౌంట్లోకి వెళ్తుంది తప్ప పేరు చెప్పి చేసినంత మాత్రాన పేరు చేసిన వాని యొక్క పేరులోనికి వెళ్ళదు. కానీ ఎందుకు చేస్తారు అట్లా? ఒకసారి మాట చెప్తే ఫోన్ వచ్చింది నాకు. అయితే మేము ఎందుకు ఇస్తామండి మా అమ్మ పేరుని, మా అక్క పేరు మేము ఎందుకు ఇస్తామంటే ఇవ్వమండి మీరు మానే. ఎందుకు చేస్తామంటే చనిపోయిన వారి పేరు మీద మనం ఎందుకు చేస్తామంటే చనిపోయినటువంటి వ్యక్తి భూమి మీద గుర్తుండడానికి చేస్తాం. అంతేగాని ఈ వ్యక్తికి ఈ ప్రతిఫలం పొందుతుందని కాదు, ఈ ప్రతిఫలం అతనికి దక్కుతుందని కాదు. చనిపోయిన వ్యక్తి భూమి మీద బ్రతికి ఉండాలంటే, చనిపోయిన వ్యక్తి భూమి మీద అనేక మంది గుర్తుండాలి అంటే వాని పేరు మీద మనం ఏదైనా చేయాలి. దేవునికి స్తోత్రం. చర్చి స్థలం ఇచ్చినటువంటి ప్రభురాజు గారు చనిపోయి 5-6 సంవత్సరాలు అయింది. కానీ ఈ రోజుకైనా గుర్తున్నాడు. దేవునికి స్తోత్రం. తట్లువాడు సత్తమగోలలో చర్చికి స్థలం ఇచ్చినటువంటి శ్రీరాములు గారు చనిపోయి 2 సంవత్సరాలు అయింది. రేటుగా ఆయన అక్కడ ఉన్న సంఘం ఉన్నంతసేపు, అక్కడ మందిరం ఉన్నంతసేపు ఆయన గుర్తుంటూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనం చనిపోవడానికి ముందు మనం చేయాలి ఇలాంటి కార్యాలు. చనిపోయిన వారు గుర్తుండడానికి చేయాలి తప్ప వారికి చెందుతాయని మాత్రము కాదు. అయితే బ్రతికుండగానే నువ్వు మారు మనసు పొందాలి సుమా, బ్రతికుండగానే రక్షణ పొందాలి సుమా, బ్రతికుండగానే నీవు నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగిస్తే చనిపోయిన తర్వాత నీకు ఒక నిశ్చయం ఉంటుంది, నీ వెనుక ఉన్న వారికి ఒక నిరీక్షణ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా ఏమనండి. చాలామంది అంటారు, అయ్యా నాకు ఎప్పుడు చచ్చిపోతానని చెప్తే ఆ ముందు రోజు కానీ ఆ గంట ముందు కానీ ప్రభువా నన్ను క్షమించు నాయనని అడుగుతాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను. అందుకనే దేవుడు మనుషునికి ఎప్పుడు చచ్చిపోతాడో చెప్పలేదు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి, చనిపోయే ముందు చాలామంది ముదురు తెలివితేటలు కలిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా? కలువరి శిలువలో యేసయ్య కుడి ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క దొంగ అయ్యా నన్ను క్షమించు అంటే పరలోకంలో ఉంటానని చెప్పాడు. చచ్చిపోయే ముందు ప్రభువా నన్ను క్షమించు నాయన అంటాను, వెంటనే నేను పరలోకం వెళ్ళిపోతాను అని అనుకుంటున్నాను నువ్వు కదండి. అందుకనే దేవుడు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో ఎలా చచ్చిపోతావో నీకు తెలియకుండా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపు చచ్చిపోతావో, ఎల్లుండి చచ్చిపోతావో, అవతల ఎల్లుండి చచ్చిపోతావో ఎవరికి తెలియదా. చనిపోక ముందు మాత్రమే మనం రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్ అంటాడు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. దేవునికి స్తోత్రం. రేపు లేదనుకోవాలంతే, రేపు లేదనుకోవాలి ఈరోజే. ఏమో ఏమంటే భూమి మీద ఎంతమంది అండి చిన్న చిన్న వయసులో వాళ్ళు చనిపోవట్లేదు. మొన్న రావులపాలెం యాక్సిడెంట్ అయింది ఒకటి. యాక్సిడెంట్ అయితే ఇంచుమించు 18-19 సంవత్సరాలకు ఉన్నటువంటి కుర్రోడు ఒకటి చనిపోయాడు. వాడు అనుకుని ఉంటాడంటారా నేను చచ్చిపోతానని? అనుకోలేదు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకవేళ నువ్వు అలాగ అనుకుంటే నేను ఎక్కడికి వెళ్ళినా కదా ఇంట్లో ఉంటానంటే ఇంట్లో కరెంటు కూడా చచ్చిపోతావేమో, ఎవడో తెలుసు. ఏమవుతుందో తెలియదు. సిల్లీ కారణాల వల్ల కూడా చనిపోతున్నారు. తెలుసా? అన్నం మింగేటప్పుడు అన్నం కంటోలు అడ్డపడి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మింగుడు కాక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆఖరు నన్ను క్షమించరాని అందాం అనుకుంటే నోరు కూడా రాదేమో, అందాం అనుకున్న నోరు కూడా రాదేమో చూసుకోవటం ఆయనకి. దేవునికి స్తోత్రం. ఎందుకు అనకపోతే మనసులో అనుకుంటే పరలోకం వెళ్ళడం అంటే వెళ్ళవు నువ్వు. ప్రభు యొక్క వాక్యం చెబుతుంది, నీ హృదయములు అంగీకరించి నోటుతో దాన్ని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. రక్షణ కార్యానికి ఇది ప్రాముఖ్యమైనది. హృదయములు అంగీకరించాలి, నోటుతో ఒప్పుకోవాలి. అప్పుడే నువ్వు రక్షింపబడతావు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. కాబట్టి మరణం ఎప్పుడు ఎవరిని సంభవిస్తుందో తెలియదు కనుక
జీవం ఉండగానే, సమయం ఉండగానే రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. క్రైస్తవ జీవితం అంటే ఈ లోకంలో సంపదలు సంపాదించుకోవడానికి, ఈ లోకంలో ఆరోగ్యం సంపాదించుకోవడానికి కాదండి. క్రైస్తవ జీవితం అంటే శాశ్వత జీవమైనటువంటి నిత్య జీవాన్ని, పరలోకాన్ని సంపాదించుకోవడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి నిత్య జీవము మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. అలాంటి నిత్య జీవం కొరకై మనము కూడా సిద్ధపడి ఉందాం. ఒకవేళ ఇంకా మీరెవరైనా రక్షణ పొందిన వారు ఉంటే, బాప్తీసము పొందిన వారు ఉంటే, ఈరోజు అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అనుకుని నేడే రక్షణ పొంది బాప్తీసాలు పొందండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రాలు. ఈరోజు అనుకోని రీతిలో మరణమును గురించి, నిత్య జీవనం గురించినటువంటి విషయాలు మేము నేర్చుకోవడానికి నాకు సహాయం చేశారు. ఈ నిత్య దేవుని గురించినటువంటి మాటలు మా హృదయాల్లో సలింపచేయండి అయ్యా. ఇక్కడ ఇంకా నువ్వు రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నట్లయితే నాయన యువతని బాప్తీసాలు పొంది నిన్ను అంగీకరించి నోటితో ఒప్పుకొని మరణము వారిని కబలించకమునిపే ప్రభువు వారిని అంగీకరించుటకు సహాయం చేయండి. నీ కృపచేత వారిని బలపరచండి, ఆదరించండి. నాయన ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదయ్యా. వారిని పరలోక రాజ్యమునకు వారసులు చేసి పరలోక రాజ్యపు ఆనందముతో వారిని నింపండి. నీకు స్తోత్రం. అంతటా అందరు రక్షణ పొందాలని ఎదురు చూస్తున్న దేవా, వారు రక్షణ పొందినట్లు కృప చూపించమని, నాయకు వారు రక్షణ పొందుకున్నట్లు వారి నాటకపరుస్తున్న సమస్త అంధకార శక్తులు యేసు నామములో లయమగునుగాక. ప్రభువా తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ నజరేయుడైన యేసు నామములో రక్షణ పొందుటకు సిద్ధపడునుగాక. ఆయన సమయాన్ని వృధాపరుచుకొనక నీ కొరకు ఆయత్తపరచబడినట్లు సహాయం చేయండి. నీ ఉచితంగా ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని పొందుకున్నట్టు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.